క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. 12 మందిలో నొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా, వారు విని సంతోషించి వానికి ద్రవ్యం ఇత్తమని వాగ్దానం చేసిరి. గనక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారి సువార్త పరిచర్యలో ఈ పేరును అసహ్యించుకున్నంతగా మరెవరు ఎవరి పేరుని క్రైస్తవులు అసహ్యించుకోరు. కారణం ఒకటే. ఏంటి అంటే, అందరూ తమ నిజస్వరూపాన్ని చూపించారు, కానీ ఇతగాడు మాత్రం చివరి వరకు దాన్ని దాచి సమయం వచ్చినప్పుడు దాన్ని డబ్బు కొరకు సద్వినియోగం చేసుకొని అప్పుడు నిజస్వరూపాన్ని బయటపెడతాడు. అందుకే చాలామంది యూదాను ద్వేషిస్తారు. అంత మాత్రమే కాదు, యూదాను ఒక పర్యాయ పదముగా వాడుతూ ఎవరైనా మోసం చేస్తే యూదాను రెఫర్ చేస్తూ ఉంటారు. ఇస్కరియోతు యూదాలా ప్రవర్తించుకో అని కూడా అంటుంటాం. లేదా ఇస్కరియోతు ముద్దులు పెట్టుకో అంటూ ఉంటాం. అంత చెడ్డ పేరును యూదా సంపాదించుకున్నాడు. విచిత్రం ఏంటంటే, 12 మందిలో ఒకడు. మీకు ఒక చరిత్ర రహస్యాన్ని చెప్పాలి. చరిత్ర రహస్యం ఏంటి అని అంటే, ఒక మనిషిని మోసం చేసేది శత్రువు కాదు. ఒక మనిషిని మోసం చేసేది తనతో పాటు ఉండేవాళ్ళే. మీకు చాలా ఉదాహరణలు చూపించగలను. ఆ ఉదాహరణలన్నీ నేను చెప్పలేకపోయినా ఒక ఉదాహరణ మాత్రం చెప్తా. అంటే అది రీసెంట్గా జరిగింది కాబట్టి అది మాత్రం చెప్పగలను. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ను మనం తీసుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ బీజేపీ అధికారంలోకి రావటంలో అక్కడ కీలక పాత్ర పోషించిన ఆయన పేరు సువేందు అధికారి. బీజేపీ ప్రస్తుత లీడర్. ఈ సువేందు అధికారి 2020 వరకు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీలో కీలకమైన వ్యక్తి. మమతా బెనర్జీకి నమ్మిన బంటు, ప్లస్ క్యాబినెట్ మినిస్టర్గా కూడా చేశాడు. అలాంటి వాడు 2020లో ఆమెకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి ఇవాళ ఆమెను గద్దె దింపి బీజేపీని గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ సువేందు అధికారి. ఎందుకు నేను చెప్పాను అంటే, మన క్లోజ్డ్ సర్కిల్సే మన బలాలు, మన బలహీనతలు, మనం ఎక్కడెక్కడ ఉంటాం, మనం ఏమేం చేస్తాం అన్నది తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు మాత్రమే మనల్ని బలంగా కొట్టగలరు. నేను ఈ మాట యేసు ప్రభు వారికి ఆపాదించలేను, కాకపోతే పరిస్థితులు చెప్పగలను.
యేసు ప్రభు వారికి బలహీనతలు ఉన్నాయని నేను అనటంలా. యోధా యేసు ప్రభు వారి యొక్క బోధల్లో ఎంత మాత్రము శ్రద్ధ చూపించిన వాడు కాదు. అతడెప్పుడు డబ్బు మీద దృష్టి పెట్టుకునేవాడు. యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్లోనే ఒకడే. కానీ యేసు ప్రభువారి యొక్క బోధల్లో గానీ, యేసు ప్రభువారి యొక్క మాటల్లో గానీ అతగాడికి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభువారి బోధలు తన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అతడు ఆశించినది యేసు ప్రభువారిలో అతగాడికి కనిపించలేదు. ఆ కారణం ఒకటైతే మరొకటి అతడు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఎవడో ఒకడు మోసం చేయాలి యేసయ్యని. సో దేవుని ప్రణాళికలో ఇక వాడు ఉన్నాడు. ఇక వాడిని మనం ఏం చేయలేము. ఇక వాడు సాతాను చేతిలోకి వెళ్ళిపోతాడు. అందుకే పనిగట్టుకొని పక్కకు వచ్చేసి ప్రధాన యాజకులు దగ్గరికి వెళ్ళి ద్రవ్యం ఇచ్చి, నేను మీకు ద్రవ్యం తీసుకొని నేను మీకు ఆయన అప్పచెప్తాను. ఎందుకంటే యేసుప్రభు వారు ఏకాంతంగా ఎప్పుడు ఉంటారో అవన్నీ వాడికి తెలుసు. అనుకూలమైన సమయం కోసం చూస్తూ ఉన్నాడు. ఒకసారి సాతాను చేతికి అప్పచెప్పిన తర్వాత అప్పగిలిన తర్వాత ఇక వాడు ఇంకా అధఃపాతాళంలోనికి వెళ్ళిపోతాడు తప్ప పైకి రాలేడు. ఆ సత్యాన్ని మనందరం గ్రహించుకోవాలని మనవి చేసుకుంటూ, ఇస్కరియోతు యూదా అనేవాడు మనందరిలోనూ మనందరి దగ్గర ఉంటాడు. వాడిని ఒకసారి గమనించుకుంటూ ఉండాలి. వాడిని జయించాలి. దేవుడి మాటను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.